హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 4:30 మధ్యలో అవుతుంది. పిల్లలిద్దరూ ఇంకా 7ంటికే స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే లేచి ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బావ నేనైతే ఇంక సిమెంట్ పనికి కూడా వెళ్తున్నాం కదా, ఇంకా వినకొండ దగ్గర అయితే పిల్లలకి అన్నం కూర రెడీ చేసి వాళ్ళని స్కూల్ పంపించిన కాంచి బావ నేనైతే పనికి కూడా వెళ్ళిపోదాం. త్వర అన్నం కూర వండేసుకొని పిల్లల్ని ఇంక రెడీ చేసి ఇంక వాళ్ళని స్కూల్ పంపించిన కాంచి మేము ఇద్దరం పనికి కూడా వెళ్ళిపోదాం. ఓకేనా, వీడియో రన్ అయితే చూడండి. రాండి నాన్న, స్కూల్ టైం అయింది. ఏంటిది మమ్మీ అది? ఏంటిది? గుడ్ మార్నింగ్, శుభోదయం. ఏంటండి సంగతులు? మా పిల్లకాయలు అయితే ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు. నిన్న స్కూల్లో జాయిన్ చేసి ఫీజు కూడా కట్టేసి వచ్చేసామాట. ఇంకా ఒక అరగంటలో బస్సు వచ్చింది. ఇంకా పిల్లకాయలు వెళ్తారు. అమ్మాయిని ఏడిపోయాక సరేనా? వీళ్ళకి స్కూల్ బ్యాగ్స్, యూనిఫాము ఇవన్నీ ఈరోజు నిన్నే వినకుండా పోయి కొనుక్కొచ్చాను. కానీ ఎందుకులే అన్ని మాటలు తిరగటం, ఎట్టైనా వినకుండా పని చేస్తున్నాం కదా. తెల్లారితే మనం వినకుండా పోయి పని చూసుకొని సాయంత్రం వదులు నాన్న సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్, యూనిఫాము, అలానే సివిల్ డ్రెస్సులు ఇవన్నీ ఇంకా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నేను వినకుండా వెళ్ళలేదు. ఈరోజు సాయంత్రం మరి తీసుకొద్దాము, పనికైతే బయలుదేరుదాం. రాజకుమారి 4:30కి లేచి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని కుక్కర్లో ఏమో పప్పు చేసింది. ఇంకా మామూలుగా కరెంట్ కుక్కర్ మీద రైస్ పెట్టింది, వండేసి పిల్లల ముగ్గురికి తినిపించేసింది. తినేశారు. ఇంకా వాళ్ళు ఏం స్కూల్కి అయితే బస్సు వచ్చిద్దా లేదని చెప్పేసి నేను ఇక్కడికి వస్తుంటే నన్ను చూసి ఇక్కడికి వచ్చారన్నమాట పిల్లలు. ఒక బస్సు ఇంకొక అరగంటలో రావచ్చు. 7:30కి ఆ మధ్యలో వచ్చింది అన్నమాట. టైం వచ్చేసి 6:30 మధ్యలో అవుతా ఉంది. పిల్లల్ని ఇంకా బస్సుకి ఎక్కి పంపించేసి ఇంకా చిన్నోన్నేమో మా నాన్నమ్మకి ఇచ్చేసి మేము కూడా రాజు నేను పనికి వెళ్ళిపోతాము. ఈరోజు సాయంత్రం మరి ఏమేమి సంవత్సరంలో 2 బ్యాగులు 3 బ్యాగులు కొనిపించా. అవి అస్సాం అయిపోయినాయి. స్కూల్ బ్యాగ్స్ కావాలా మీకు? కవర్లు సరిపోతాయా? స్కూల్ బ్యాగ్ కావాల్సిందేనా? ఇలా బుక్స్ అవన్నీ ఇంకా ఒక వారంలో అటు ఇటుగా ఇస్తారంట. సాహస్బాబు ఆన్లైన్లో కూడా పేరు ఎక్కిచ్చారు అమ్మఒడి డబ్బులు పడడానికి. సుహాసినికేమో పడవు. సుహాసినికి 4 సంవత్సరాలే కదా. మమ్మీ ఏమైందమ్మా? ఫినిష్ తీసుకొని కాలు గుచ్చుకుంటా ఉండేదండి ఈ అమ్మాయి. మంచి అమ్మాయి కాదు అసలుకే. అది వందంతా చూడండి. వద్దులే, అక్కాయిలే పోనీ. మంచి అమ్మాయి కాదు. ఎవరు అమ్మ మంచిదా నేను మంచోన్నా? నేను మంచోను కాదా? మరి ఎవరు మంచోళ్ళు? మేము మంచిదా? ఓ అయ్యో ఎంత దారుణం. సేమ్ పప్పి సేమ్. అన్నం తింటావా? ఏడ తింటావు? స్కూల్లో తింటావా? ఏడు తింటావా? అన్నం తినిపోండి, మళ్ళీ ఆకలి అయితే పెట్టిద్దమ్మ. దీన్ని తింటావా? స్కూల్కి పోయినా తినట్టయితే. ఏ పేరు నీ పేరు? చెప్పు. ఏమేమి సొంపోయిద్ది, ఏం ముత్తాలు రాలిపోతాయి. పేరు చెబుతా సరే. కానీ నువ్వు ఎన్నో క్లాసు? 1 నర్సరీయా? మా అమ్మగాడు నర్సరీ. చాలు కడుపు నిండిపోయింది నాకు. బస్సు అయితే వచ్చేసిందండి. పండి సాల్ బాబు అన్న గ్యారేజ్ అది. జాగ్రత్త. అరే అమ్మాయిని జాగ్రత్త చూసుకుంటా ఉండు సరేనా? అమ్మాయిని కొట్టకాకు. మమ్మీ డబ్బులు ఉన్నాయి ఇక్కడ, కొనుక్కో. నేను రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను. సరే మరి జాగ్రత్త. అమ్మాయిని ఆడిపిస్తా, అమ్మాయి తినే కొనిపి సరేమా? మళ్ళీ మధ్యాహ్నం కల్లా వస్తారులే. వెళ్తున్నా మరి. జాగ్రత్త. బాయ్. చూసుకుంటాను. కూర్చోబెట్టు 10 రోజుల దాకా.
కదా పిల్లలు ఎవరు రాకపోతుంటని చెప్తున్నారు. బాని మన పనికి వెళ్ళొద్దు ఎవరు లేరు కదా పిల్లలు. ఉంటారులే. ఇప్పుడేమైంది, ఎవరు లేక స్కూల్లో ఉంటారేంది? ఎక్కొచ్చుగా నువ్వు కూడా, బస్సు చూడవచ్చుగా పిల్లలని. సుహాసిని తెగ ముద్దులు పెడుతుంది నాకు. ఏడట్లా బాగానే కూర్చున్నారు మరి. నెక్స్ట్ మీ ఇద్దరు 2 సంవత్సరాలకి ఏమైంది? ఎటు దప్పిపోయిన ఇద్దరు ఒకరు చేతులు పట్టుకొని వస్తారైతే పెద్ద నాకు కూడా నెడతాడా? ఓకేనండి, ఇంకా మనం కూడా పనికి బయలుదేరుతాం. ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ అవన్నీ తీసుకురావచ్చు. నా కూతురు పంపిస్తుంటే ఏదో రకంగా ఉంది నాకు. పెద్దరంటే అలవాటే కానీ సువాసన ఉండిద్దా ఉండదా అని చెప్పేసి డౌట్గా ఉంది. ఫోన్ నెంబర్లు తీసుకున్నా, ఎట్లుంటుందండి. రామా రజీ, బయలుదేరదామా మరి? ఇక రా. ఒక్కరు కూడా లేరు స్కూల్ బస్సులో. 2 పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఏం ఎడుతారో ఏమో భయం వేస్తుంది. బాగుండేది. ఈరోజు పల్లె పిల్లలు కూడా ఎవరు వెళ్ళలేదు, మన పల్లె పిల్లలు. సరే ఇంకొన్న కానీ ఎంట్లో తిరుగుతారు అని చెప్పేసి స్కూల్కి పంపించాం. అది కాక పనికి కూడా వెళ్తుంటే ఇదేం కూడా చిన్న కూడా తన్నుకోవడం, చేసుకోవడం, గుద్దుకోవడం ఎందుకులే. సోమవారం పిల్లలు పోయిందా అలవాటు అవ్వాలి. సరేలే. మా వాడికి రాగి జావా ఆయమ్మ కాడ నిజం కూడా వదిలిపెట్టాలి. సరే మరి పడుకోండి. సరే అండి, బయలుదేరదాం మరి. సాస్ గడ్డి రాగిదావా పనికి పోతున్నాం. రా రా తీసుకో. చెట్టు వాసన వస్తుంది జనాల దగ్గర. దయ 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 అదో అడ్డుడు వత్తడు వత్తడు. కాఫీ తాపేదా? కాఫీ తాగుతావా? కాఫీ కాఫీ అలా గ్లాస్ రా మరి రా. స్టీలియా నువ్వు రాలే, చిన్నమ్మ మొత్తం ఏరుతూనే. సాయంత్రం తీసుకొస్తా వాళ్ళకి బ్యాగులు అవన్నీ. మా అమ్మాయి కూడా వచ్చిందిగా, వాళ్ళు వెళ్ళారు. నీ ఇంతకే ఫోన్ చేసి అప్పుడే రావాల్సింది. ఎవరు లేరు స్కూల్ బస్సులో, వాళ్ళిద్దరే ఉంది. ఇంకేమి పనికి వెళ్తున్నాం అన్నట్టుగా. రా మరి బయలుదేరు. యాను కూడా ఆడలేదు. నేను వెళ్తున్నా, పిల్లలు జాగ్రత్త. పిల్లడు ఓకేనండి. ఇంకిద్దరు పిల్లల్ని అయితే స్కూల్ పంపించిన కాడ నుంచి బావా నేనైతే పనికి అయితే వచ్చేసాము. ఇంకొచ్చేసి పైన అయితే ఇంక అయిపోయి మళ్ళీ కింద పని చేసుకొని కింద అయితే ఇంక చేస్తూ ఉన్నాడు బావ అయితే. ఇంకా పని కాడికి వచ్చి రాగానే అసలు పనికి వచ్చాము కానీ పిల్లల మీదే ఉంది మనసు అంతా. పిల్లలు అసలుకి ఏడ్చారా లేదా అని చెప్పేసి, పిల్లలు అంటే సాగుకి అలవాటే కానీ ప్రిన్స్ అమ్మకి అలవాటు తక్కువ కదా. ఫస్ట్ టైం పంపించాను. ఇంకా వచ్చి రాగానే బస్ ఆయనకి ఫోన్ చేస్తే ఏడవలేదు, మీ అమ్మాయికి అమ్మ బెమ్మానంగా ఉందని చెప్పేసి బావతో అయితే మాట్లాడాడు. ఇంకా టీచర్లతో కూడా మాట్లాడాము. పిల్లలు అయితే బాగానే ఉన్నారండి, మీరేం ఆలోచించొద్దు అని చెప్పేసి లేక ఇంక సాయంత్రం 5ంటికి ఆ మధ్యలోకి వస్తారంట. వాళ్ళు వచ్చేలోపు మనం బ్యాగ్ అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం మరి. ఓకేనా,
ఈ పిల్లల్ని స్కూల్కి పంపించి భార్య భర్తలు ఈ విధంగా పనికొచ్చి ఇంకా పని చేస్తా చేసి ఈ విధంగా అయితే పని అయితే అదిగోండి. ఫస్ట్ అయితే అది ఆ ఫ్లోర్ చేసాము, తర్వాత వచ్చేసి ఇంక ఇది చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత కిందకి మళ్ళీ పరింజ మార్చుకొని ఇంకా ఆ విధంగా చేయాలన్నమాట. అదిగోండి వచ్చి రంగులను అది చేసేసాం. అది చేసేసి ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ పరం చేసుకొని ఇది చేస్తా ఉన్నాం. ఇదైపోతే మళ్ళీ కింద పరం చేయాలన్నమాట. బావా నీ కూతురు ఏడవట్లేదు అంటలే. ఈ రెండు కూడా కొట్టేసి కింద పరం చేసుకొని త్వరగా పెందలాడి దిగేసి పిల్లల కోసం షాపింగ్ చేయాలి మరి. సరేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.